అలాగే ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర యువగళం డిసెంబర్ 20న భోగాపురంలోని పోలిపల్లిలో విజయోత్సవ సభ జరగబోతోంది. ఫస్ట్ టైము పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళంతా ఒకే వేదికపై రానున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున రానున్నారు. వీరి కోసం స్పెషల్గా 7 ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా ఆర్టీసీ బస్సులు అద్దెకిమ్మని అడిగారు. దీనిపై అసలు ఎలా ఉండబోతోంది ఈ సభ? ఆ 7 ట్రైన్లు కూడా సరిపోక ఇంకా అదనపు అంచనాగా మించి ప్రజలు, అభిమానులు, తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత మొదటి సమావేశం కాబట్టి, ఇంకోటి ఎన్నికల దగ్గర వస్తున్న సమయంలో, ఇంకోటి ఇద్దరు కూడా ఒక కలయికతోటి, ఒక ఒప్పందంతో, ఒక పొత్తుగా ఒక వేదికపై సమావేశం జరుపుతారు. కాబట్టి దాంట్లో మూడోది ఏంటంటే లోకేష్ గారి యొక్క పాదయాత్ర యువగలం ఆ రోజు ముగుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒకటే వేదికగా ఒక గొప్ప సెలబ్రేషన్గా జరగబోతుంది. సో అంచనాకు మించి జనం రావడం ఖాయం. ఆ 7 బస్సులు ఇంకా 7 ట్రైన్లు కాదు, ఇంకొక ట్రైన్లు పెంచాలని అవకాశం ఇస్తున్నాడు. అక్కడ ఆర్టీసీ బస్సులు కూడా అడుగుతున్నాం. కాకపోతే ప్రైవేటు రంగం నుంచి కూడా మేము సమీకరణలు చేస్తున్నాము. ఈ యొక్క సభ ద్వారా ఒక గొప్ప వేడి తగలబోతుంది. ఆ వేడికి అలా కొవ్వొత్తులాగా వెలుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ కొవ్వొత్తు కాలక ముందే ఆరిపోవడం ఖాయం, పక్కాగా, ఖచ్చితంగా. ఇప్పుడే వైఎస్ఆర్సీపీ గుండెల్లో రైలు బగులెడుతున్నాయి. ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఎన్నికలకు ముందే వెళ్తామని చెప్తున్నారు. రోజు ఒక స్టేట్మెంట్ వస్తుంది. అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఈ సభ వారికి ఒక చెంపపెట్టు అని చెప్పి, ఈ సభ తర్వాత చెంపపెట్టు కాదండి, చెంపపెట్టులు ఏముండవిగా తొక్కుకుంటా ముందు పోవడమేగా. వైఎస్ఆర్సీపీ ఈ సభ తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దూకుడుకు మా యొక్క ప్రభంజనంతో భూస్థాపితం కావడం ఖాయం. ప్రజలే భూస్థాపితం చేయడానికి రెడీ ఉన్నారు ఈరోజు. ప్రతి జిల్లాలో చూసుకోండి, ప్రతి జిల్లా నుంచి మాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సహితం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డికి ఈసారి పులివెందులలో డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. ఇది డెఫినెట్, డ్యామ్ షూర్. పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలా, ఈ యొక్క వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నుంచి తరిమేయాలని చూస్తున్నారు. ఓకే సార్, మీరు అన్నట్టు ఒకవేళ టీడీపీ సభ ఎంత విజయోత్సవంగా ముగుస్తుందో చూద్దాం రానున్న రోజుల్లో. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం. ఘనంగా మా యొక్క కార్యక్రమం విజయవంతమైన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి మీ ఛానల్ నుంచే ధన్యవాదాలు. తప్పకుండా, థ్యాంక్ యూ.